గత 2024 నుంచి రిటైర్ అయిన వాళ్ళకి ఎన్నో ఆశలతో ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళ యొక్క బిల్లులు బకాయిలు పడుతూ ఉండటం వల్ల ఎదుర్కొన్న సమస్యల్ని, తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా పెండింగ్ బిల్లుల వల్ల ఇబ్బంది పడుతున్న తమ దాచుకున్న డబ్బుల్ని తనకి అవసరాల కోసం వాడుకోలేని పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని, అంతేకాకుండా ఎక్కడా చరిత్రలో లేని విధంగా 6 డిఏలు పెండింగ్ ఉండటం, కరువు బత్యం అంటేనే మారుతున్న పరిస్థితులు, రేట్లు పెరుగుతున్న సందర్భంగా ఈ వేతనాల్లో రావాల్సిన మార్పుల్ని ప్రభుత్వాలు అందించకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలని, మరియు 5 సంవత్సరాలకు ఒకసారి రావాల్సిన పిఆర్సీ గత 2023 జూలై 1 నుంచి అమల్లో పరచవలసిన పిఆర్సీ ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్చలు కూడా జరపకపోవడాన్ని నిరసిస్తూ ప్రభుత్వంలో కదలిక రావాలని చెప్పి, ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదుర్కొన్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి పిఆర్టీయూ జిల్లా శాఖ 30 గంటల నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇప్పటికైనా సరే సాధారణ ప్రజల సంక్షేమ పథకాలు ఎలాగైతే అమలు చేస్తున్నారో ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క అవసరాలు కూడా గుర్తించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రభుత్వం యొక్క ఆదాయం వ్యయాల మధ్యలో వ్యత్యాసం దేనివల్ల వస్తుంది అంటే, సంక్షేమ పథకాల కోసం పెడుతున్న ఖర్చుల్ని ప్రభుత్వం యొక్క ఉపాధ్యాయులు ఉద్యోగుల యొక్క సొమ్మును కూడా వాడుకోవడం వల్ల, జీపీఎఫ్ డబ్బులు మేము దాచుకున్న డబ్బులే, తర్వాత సిపిఎస్ కోసం మేము గడుతున్న 10% కూడా దానికి జత చేయవలసిన 10% జత చేయకపోవడం, ఈ 10% కూడా ప్రభుత్వమే వాడుకోవడం వల్ల ఈ బకాయిలు పేరుకుపోతున్నాయి. ఇలా కాకుండా ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క సొమ్ముని వారి కోసం ఉపయోగించినా కూడా ఈ బకాయిలు పేరుకుపోయి ఉండేవి కావు. తర్వాత ఫ్యూచర్ సిటీ అని ఇంకొకటి అని చెప్పి నిధుల కేటాయింపు జరుగుతున్న సందర్భంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి ప్రతి నెల కేటాయించవలసిన వాటిని కేటాయించకపోవడం వల్ల పేరుకుపోతున్నాయి తప్ప, ఏ నెలలో ఆ నెలలో విడుదల చేయాల్సిన సొమ్ముని కనుక 500 కోట్ల రూపాయలు పక్కకు పెట్టి ఉంటే ఈరోజు ఇంతవరకు అయ్యి ఉండేది కాదు. పేరుకుపోతున్న బకాయిల వల్ల అది పెద్ద మొత్తంగా కనపడతా ఉంది. కానీ ఏ నెలకు ఆ నెల 500 కోట్ల రూపాయలు కనుక మనకి 2.5 లక్షల పైగా ఉన్న బడ్జెట్లో నెలకి 500 కోట్లు విడుదల చేస్తే 6,000 కోట్ల రూపాయలు మాత్రం ఒక సంవత్సరానికి. కానీ ఒక సంవత్సరం 6,000 కోట్ల రూపాయలు బకాయి పడితే తర్వాత సంవత్సరానికి అది 12,000 కోట్లు అయ్యి ఈరోజు ప్రభుత్వం మీద ఒక పెద్ద బరువులాగా కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పటికైనా మేము గత బకాయిలు మొత్తాన్ని ఏకమొత్తంగా చెల్లించమని మేము అడగటం లేదు. 700 కోట్ల రూపాయలు ప్రతి నెల కేటాయించి ఉంటే ఈ బకాయిలు ఇంతగా పేరుకుపోయే కావు. కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయుల మీద కూడా కాస్త దృష్టి పెట్టి వారికి కేటాయించవలసిన మొత్తాన్ని కేటాయించవలసిందిగా కోరుతా ఉన్నాం. బడ్జెట్లో కేటాయించిన మొత్తాన్ని కూడా ఉద్యోగుల బకాయిల కోసం ఖర్చు చేయకపోవడం వల్లనే ఈ బకాయిలు పెరిగిపోతున్నాయి కనుక దాన్ని గుర్తించవలసిందిగా కోరుతా ఉన్నాం.